పచ్చని పొలాలు, మట్టి దారులు, ఉదయాన్నే కోళ్లకూస్తూ లేపే ఓ చిన్న పల్లె. ఆ పల్లె చివరన తాటి చెట్ల నీడలో ఉన్న పాత పెంకుటిల్లు. అదే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ల జీవితం మొదలైన చోటు. ఆ ఇంట్లో పెద్ద అక్క పేరు సుధ. వయసులో పెద్దది కాకపోయినా బాధ్యతలో మాత్రం అందరికంటే ముందుంటుంది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ సర్దుకుంటుంది. అమ్మ వంటింట్లోకి అడుగు పెట్టకముందే పొయ్యి వెలిగించి వంట చేస్తుంది. నాన్న పొలానికి వెళ్లేలోపు ఆయనకు కాఫీ చేతికిస్తేనే ఆమె మనసుకు తృప్తి. సుధముఖంలో ఎప్పుడూ ఓ మౌనమైన చిరునవ్వు ఉంటుంది. ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడినా తల వంచుకుని పర్లేదు అనేసేంత అమాయకత్వం ఆమెది. సుధకి తన చెల్లెలంటే ప్రాణం. చెల్లి చిన్నప్పటినుంచి ఆమెనే పెంచింది. అమ్మ పనిలో ఉంటే చెల్లిని ఒడిలో వేసుకుని నిద్రపుచ్చేది. ఆకలేస్తే తన వాట అన్నం కూడా చెల్లికే పెట్టేది. చెల్లి బాగా చదవాలి, మంచి జీవితం గడపాలి అన్నదే సుధకల. ఆ చెల్లి పేరు రాణి. పట్నంలో చదువుకుంది. కాలేజీ, హాస్టల్, స్నేహితులు అన్నీ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఊర్లో ఉన్నప్పుడు చిన్నగా కనిపించిన ఇల్లు ఇప్పుడు ఆమెకి ఇరుకుగా అనిపిస్తోంది. మట్టి వాసనకు బదులు సువాసన పెర్ఫ్యూమ్ అలవాటు పడిన ఆమెకి పొయ్యి పొగ అసహ్యంగా అనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక రాణి ఊరికి తిరిగొచ్చింది. బస్సు దిగగానే సుధ పరుగెత్తుకుంటూ వెళ్లి చెల్లిని కౌగిలించుకుంది. కళ్లల్లో ఆనందం, మనసులో తృప్తి. కాని రాణి మాత్రం చుట్టూ చూసి, ఇంకా ఈ ఊరేనా అన్నట్టుగా నిట్టూర్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే సుధ ప్రేమగా, చెల్లి, ప్రయాణం చేసి అలసిపోయావు, కాస్త స్నానం చేసి తిను అని చెప్పింది. రాణి మాత్రం అద్దంలో తన ముఖం చూసుకుంటూ, ఈ ఇంట్లో బాత్రూమైనా మార్చరా, ఇంకదే పాతది అంటూ చిరాకు పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ తేడా స్పష్టంగా కనిపించసాగింది. సుధ తెల్లవారుజామునే పనుల్లో మునిగితే రాణి మధ్యాహ్నం దాటాక లేచి ఫోన్లో మునిగిపోతుంది. ఒకరోజు సుధ వంట గదిలో వంట కోసం కూరగాయలు తరుగుతూ ఉంటుంది. ఇంటి పని, పొలం పని మొత్తం సుధ చేయడంతో తనకి కొంచెం కష్టంగా అనిపించి ఇలా అనుకుంటుంది. చెల్లి, కాస్త కూరగాయలు తరిగితే బావుంటుంది. అది విన్న రాణి వెంటనే కోపంతో, అక్క, ఇవన్నీ నాకు రావు, నేనేమైనా పని మనిషినా అంటూ రాణి ఘాటుగా జవాబిస్తుంది. సుధకి ఆ మాటలు గుండెల్లో గుచ్చుకున్నా బయటకు చూపించదు. చదువుకున్న పిల్ల, అలవాటు ఉండదు అని తన మనసునే ఓదార్చుకుంటుంది. రాణి అందం ఊరిలో అందరికీ చర్చే. కాని ఆమె మాటల తీరే, చూపులోని అహంకారం అవి సుధని ప్రతిరోజూ నిశ్శబ్దంగా గాయపరుస్తున్నాయి. ఒక సాయంత్రం సుధ పొలాల నుంచి తిరిగొస్తున్న నాన్నకు నీళ్లు ఇస్తూ ఉండగా ఇంట్లో నుంచి రాణి గొంతెత్తి మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. ఫోన్లో ఎవరో స్నేహితుర్యాలతో మాట్లాడుతూ, ఈ ఊర్లో ఉండడం అసహ్యం, ఈ ఇంటి పనులు, ఈ పేదరికం అన్నీ నాకు నచ్చవు అని చెప్పింది. ఆ మాటలు సుధ చెవిన పడ్డాయి. ఆమె చేతిలోని గ్లాస్ కాస్త వణికింది. అయినా నాన్నవైపు చూసి చిరునవ్వే చూపించింది. కాని ఆ రాత్రి సుధ చాలాసేపు నిద్రపోలేదు. చీకటిలో పడుకుని చెల్లి చిన్నప్పుడు తన ఒడిలో నిద్రపోయిన దృశ్యాలు గుర్తొచ్చాయి. కాలం ఇంత మారిపోయిందా, లేక మనుషులే మారిపోతారా అని ఆమె మనసులో ప్రశ్న తిరుగుతుండగా పక్క గదిలో రాణి నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతున్న శబ్దం మళ్లీ వినిపించింది. ఆ రాత్రి నిశ్శబ్దంగా గడిచినా సుధ మనసులో మాత్రం అలజడి తగ్గలేదు. తెల్లవారుజామునే లేచి ఎప్పటిలాగే ఇంటి ముందు ముంగిట చిమ్మ చల్లి తులసి చెట్టుకు నీళ్లు పోసింది. ఆకుమీద జారుతున్న నీటిని చూస్తూ, చెల్లి కూడా ఇలాగే మళ్లీ మృదువుగా మారుతుందా అని అనుకుంది. లోపల రాణి ఇంకా నిద్రలోనే ఉంది. మొబైల్ అలారం పదే పదే మోగినా ఆమె చేతితో ఆపేసి మళ్లీ దుప్పటి కప్పుకుంది. సుధ వంటింట్లో వంట చేస్తూ రాణికి ఇష్టమైన పెసరట్టు వేసింది. చిన్నప్పట్నుంచి అదే ఆమెకు ఇష్టం. ఇది తింటే అయినా ముఖంలో చిరునవ్వు వస్తుందేమో అనుకుంది. అమ్మ పిలిచినా రాణి కదలలేదు. అక్కవి నువ్వే లేపు, నీ మాటైతే వింటుంది అని అమ్మ చెప్పింది. సుధ మెల్లగా గదిలోకి వెళ్ళింది. చెల్లి, లేరా, వేడిగా పెసరట్టు వేశాను అని మృదువుగా చెప్పింది. రాణి కళ్ళు తెరవకుండానే, అక్క, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు ఈ ఊరిలో ఏమీ నచ్చడం లేదు అంది. ఆ మాటలు మళ్లీ గుండెల్లో నాటుకున్నాయి. అయినా సుధ బయటకు వచ్చి ఏమీ అనలేదు. అమ్మవైపు చూసి, నిద్రపట్టడం లేదేమో అంటూ కప్పిపుచ్చింది. ఆ రోజు ఊర్లో పండుగ. చుట్టూ సందడి, డప్పుల శబ్దం, పిల్లల కేరింతలు.
సుధ పండుగ పనుల్లో నిమగ్నమై ఉండగా రాణి మాత్రం అద్దం ముందు గంటల తరబడి నిలబడి కొత్త డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. ఊరివాళ్ల చూపులు అన్నీ ఆమెపైనే. అందమైన రూపం, ఆత్మవిశ్వాసంతో నడక అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎంత అందంగా ఉంది నీ చెల్లెలు అని ఎవరో అన్న మాట సుధ చెవిన పడింది. ఆమె పెదవులపై ఓ చిన్న చిరునవ్వు మెరిసింది. గర్వమో ఆనందమో తెలీదు. కాని అదే సమయంలో రాణి అక్క, నా షూస్ ఎక్కడ పెట్టావు? అంటూ గట్టిగా అరిచింది. అందరి ముందు అలా మాట్లాడడంతో సుధ కాస్త సంకోచపడింది. వెంటనే షూస్ తెచ్చిచ్చింది. ఇలాంటివి నువ్వే చూసుకోవాలి కదా అని మెల్లగా చెప్పింది. రాణి మాత్రం ఇంట్లో ఉంటూ కూడా పనికి రాకపోతే ఎలా? అంటూ చిరాకుగా వెళ్ళిపోయింది. ఆ మాటలు అక్కడున్న వాళ్లందరికీ వినిపించాయి. సుధ తల వంచుకుంది. ఎవ్వరూ ఏమీ అనలేదు. కాని ఆ నిశ్శబ్దం చాలా భారంగా అనిపించింది. సాయంత్రం పండుగ సందడి తగ్గాక ఇంట్లో మళ్లీ సాధారణ నిశ్శబ్దం. సుధ దీపం వెలిగించి దేవుడి ముందు కూర్చుంది. చేతులు జోడించి నా చెల్లికి మంచి బుద్ధి ఇవ్వు దేవుడా అని మాత్రమే కోరుకుంది. తన కోసం కాదు, ఎప్పటిలాగే చెల్లి కోసమే. అదే సమయంలో రాణి బయట వరండాలో నిలబడి ఊరిని చూస్తోంది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా మనసులో మెదలుతున్నాయి. మట్టి రోడ్డు, చెరువు, అక్క చేతులు పట్టుకుని స్కూల్కు వెళ్లిన రోజులు. కాని వెంటనే ఫోన్ మోగింది. పట్టణం నుంచి వచ్చిన కాల్. రాణి ముఖంలో మళ్లీ మార్పు. ఆమె ఫోన్ మాట్లాడుతుండగా లోపల్నుంచి సుధ గొంతు వినిపించింది. చెల్లి, భోజనం చల్లారిపోతుంది, త్వరగా రా, నీకు ఇష్టమైన వంట చేశాను. రాణి క్షణంపాటు ఆగింది. ఏదో అనబోతూ మళ్లీ మౌనంగా ఫోన్ వైపు చూసింది. ఫోన్ కాల్ ముగిసిన తర్వాత కూడా రాణి కొంతసేపు వరండాలోనే నిలబడి ఉంది. ఊర్లో చల్లని గాలి ముఖాన్ని తాకుతున్నా ఆమె మనసులో మాత్రం ఏదో ఉకిరిబిక్రి. పట్టణం నుంచి వచ్చిన మాటలు, అవకాశాలు, కలలు అన్నీ ఒకవైపు, లోపల్నుంచి వినిపిస్తున్న అక్క స్వరం ఇంకోవైపు. చివరికి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. సుధభోజనం వడ్డిస్తోంది. ఎప్పటిలాగే రాణికి ముందు కూర్చునే స్థానం, ఇష్టమైన కూర. కూర నచ్చలేదంటే చెప్పు, ఇంకోటి పెడతా అంది సుధ. రాణి ఏమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం ఆమె చూపు అక్క చేతుల మీద పడింది. చినిగిపోయిన నఖాలు, పనివల్ల కాస్త నల్లబడిన వేళ్లు. చిన్నప్పుడైతే అదే చేతులు తన జడలు వేసేవి, గాయమైతే ఊదేవి. ఆ జ్ఞాపకం క్షణకాలం మనసును కదిలించింది. కాని వెంటనే ముఖం కఠినంగా మారింది. అక్కా, నాకో జాబ్ ట్రై చెయ్యాలి. ఇక్కడ ఉండలేను ఎక్కువ రోజులు అంది రాణి అప్రయత్నంగా. సుధ క్షణంపాటు ఆగింది. అదే మంచిది చెల్లి. నువ్వు ముందుకు వెళ్ళాలి, జీవితంలో సాధించాలి. నేను ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటాను అంది. మాటల్లో బాధ దాచుకుంది. ఆ రాత్రి అమ్మకు ఒంట్లో బాగోలేకపోయింది. జ్వరం, వణుకు. నాన్న భయపడిపోయాడు. పట్టణం నుంచి డాక్టర్ని తీసుకురావాలా అని అడిగాడు. రాణి వెంటనే ఇక్కడ ఏం డాక్టర్లుంటారు, పట్టణానికి తీసుకెళ్ళాలి అంది. ఇప్పుడే కదల్చడం మంచిది కాదు. అమ్మ పరిస్థితి బాలేదు. ఉదయం వరకు చూద్దాం అంది మృదువుగా. సుధ మాత్రం అమ్మ తల దగ్గర కూర్చుని గోరువెచ్చని నీళ్లతో తుడుస్తోంది. రాత్రంతా సుధ నిద్రపోలేదు. అమ్మ దగ్గరే కూర్చుని మందులు ఇచ్చి తల నిమిరింది. రాణి మాత్రం తన గదిలో పడుకుని మధ్య మధ్యలో బయటకొచ్చి చూసేది. ఏదో చెయ్యాలనిపించినా ఏమి చెయ్యాలో తెలియని స్థితి. తెల్లవారేసరికి అమ్మకు కాస్త తగ్గింది. సుధ ఊపిరి పీల్చుకుంది. రాణి బయటకొచ్చి అక్క కళ్ల కింద నల్లటి వలయాలు గమనించింది. నువ్వు నిద్రపోలేదా అని అడిగింది చాలా రోజుల తర్వాత మృదువుగా. పర్లేదు చెల్లి అంది సుధా అలవాటైన చిరునవ్వుతో. ఆ మాట రాణి గుండెల్లో ఏదో తాకింది. పర్లేదు అన్న ఆ ఒక్క మాట వెనక ఎన్ని రాత్రులు, ఎన్ని త్యాగాలో ఆమెకు క్షణంపాటు అర్థమైనట్టయింది. ఆ రోజు ఊళ్ళో ఓ చిన్న సంఘటన జరిగింది. పొరుగింటి ఆవు తప్పిపోయింది. అందరూ వెతుకుతుంటే సుధ కూడా పని వదిలేసి వెళ్ళింది. గంటల తర్వాత ఆవు దొరికింది. సుధ కాళ్లకు మట్టి అంటుకుని చెమటతో ఇంటికి తిరిగొచ్చింది. రాణి అది చూస్తూ నిలబడిపోయింది. పట్టణంలో అయితే ఇలాంటి పనులు ఎవరూ చేయరు. కాని ఇక్కడ అక్క మాత్రం తన పని కాదన్న భావన లేకుండా
అందరికోసం పరుగులు తీస్తోంది. అక్క, ఎందుకు నువ్వే అన్ని బాధ్యతలు తీసుకుంటావు? అంది రాణి అనుకోకుండా. సుధ నవ్వి ఇల్లు, ఊరు, మనుషులు ఇవన్నీ మనవే కదా చెల్లి. అంది. ఆ మాట రాణి మనసులో లోతుగా నిలిచిపోయింది. ఆ రాత్రి ఆమె నిద్రపట్టలేదు. కళ్లకు ఎదురుగా అక్క ముఖమే తిరుగుతోంది. తన చదువు, తన అందం, తన అహంకారం అవి అన్నీ అక్క త్యాగం ముందు చిన్నగా అనిపించసాగాయి. అదే సమయంలో రాణి ఫోన్లో ఒక మెసేజ్ మెరిసింది. పట్టణం నుంచి వచ్చిన అవకాశపు మెసేజ్. ఆమె స్క్రీన్ని చూస్తూ ఆలోచనలో పడిపోయింది. ఒకవైపు తన భవిష్యత్, ఇంకోవైపు ఈ ఇల్లు, కుటుంబం. లోపల వంటింట్లో సుధదీపం ఆర్పుతూ రేపు చెల్లికి ఇష్టమైన పాయసం చేద్దాం అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఓ విచిత్రమైన నిశ్శబ్దం. సాధారణంగా తెల్లవారగానే వినిపించే పాత్రల శబ్దం లేదు. సుధా ఒంటరిగా వంటింట్లో కూర్చుని ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కాని చేతులు మాత్రం పని మానలేదు. నిన్న రాత్రి రాణి చెప్పిన మాటలు ఆమె మనసులో తిరుగుతూనే ఉన్నాయి. పట్టణం, ఉద్యోగం, ఇక్కడ ఉండలేనని చెప్పిన ఆ స్వరం. అప్పుడే రాణి నిద్రలేచి బయటకొచ్చింది. సాధారణంగా మొబైల్ చూసుకుంటూ నడిచే ఆమె ఈసారి వంటింటివైపు చూసింది. సుధ ఒంటరిగా కూరగాయలు తరుగుతోంది. అక్క, అమ్మ ఎలా ఉంది? అని అడిగింది. ఇప్పుడు బాగానే ఉంది చెల్లి. అంది సుధ ముఖం ఎత్తకుండా. రాణి కాసేపు అక్కడే నిలబడి ఉంది. ఏదో చెయ్యాలననిపిస్తోంది, కాని ఏం చెయ్యాలో తెలియదు. చివరికి నేను కూర తరిగినా? అని అడిగింది తడబడుతూ. సుధ చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. నమ్మలేనట్టుగా రాణివైపు చూసింది. నువ్వా? అవును, నేర్చుకోవచ్చు కదా అంది రాణి ముఖం తిప్పుకుంటూ. ఆ క్షణంలో సుధ కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని వెంటనే తనని తాను కట్టడి చేసుకుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళు, కోసుకోకు. అంది మృదువుగా. రాణి కత్తి పట్టుకుంది. చేతులు వణికాయి. ఒకప్పుడు పెన్ పట్టిన చేతులు ఇప్పుడు కూరగాయలు తరుగుతున్నాయి. చిన్న ముక్కలు, వంకర తరుగుడు. సుధ ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా చూస్తూ నిలబడింది. ఆ నిశ్శబ్దంలోనే అక్క చెల్లెల మధ్య చాలా కాలంగా దూరమైన ఓ బంధం మళ్లీ మెల్లగా దగ్గరవుతున్నట్టు అనిపించింది. అదే సమయంలో బయట నాన్న గొంతు వినిపించింది. సుధా, గ్రామ కార్యాలయం నుంచి ఎవరో వచ్చారు అన్నాడు. సుధ బయటకు వెళ్ళింది. రాణి ఒంటరిగా వంటింట్లో నిలబడిపోయింది. చుట్టూ చూస్తే పాత గోడలు, పగిలిన అంచులు, పొయ్యి దగ్గర నలుపు మచ్చలు. ఇవన్నీ ఇప్పటివరకు ఆమెకు అసహ్యంగా అనిపించాయి. కాని ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లోనే అక్క జీవితం మొత్తం గడిచిందన్న విషయం బలంగా తాకింది. గ్రామ కార్యాలయం వాళ్లు ఓ విషయం చెప్పారు. ఊళ్ళో కొత్త రోడ్డు పనులు మొదలవుతాయని, కొంత భూమి ప్రభుత్వం తీసుకుంటుందని. ఆ భూమిలో సుధా వాళ్ల పొలం కూడా ఉంది. నాన్న ముఖం కంగారుగా మారింది. ఇప్పుడు మనమేం చేద్దాం అన్నాడు. సుధ ఏమీ మాట్లాడలేదు. కాని లోపల బాధ మొదలైంది. అదే పొలం మీద ఆధారపడి ఇల్లు నడుస్తోంది. అదే పొలంలో ఆమె ఎన్నో ఏళ్లుగా నాన్నకు తోడుగా పనిచేసింది. రాణి కూడా ఆ మాటలు విన్నది. మొదటిసారి ఆమెకు ఈ ఊరి సమస్యలు తనవే అన్న భావన కలిగింది. పట్టణంలో ఉంటే ఇవన్నీ తనను తాకేవి కాదు. కాని ఇక్కడ ప్రతి సమస్య తన ఇంటి గోడల్ని తాకుతోంది. ఆ సాయంత్రం రాణి ఒంటరిగా పొలం వైపు వెళ్ళింది. మట్టి చేతిలో పట్టుకుని చూసింది. చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ మెదిలాయి. అక్క వెనకాల పరుగెత్తడం, మట్టితో బొమ్మలు చేయడం, అలసిపోయినప్పుడు అక్క ఒడిలో తలపెట్టడం. ఇంటికి తిరిగి వస్తూ ఆమె మనసులో ఓ నిర్ణయం రూపుదిద్దుకుంటున్నట్టుంది. కాని అదే సమయంలో మొబైల్ మళ్లీ మోగింది. పట్టణం నుంచి మరో కాల్. ఈసారి అవకాశం మరింత పెద్దది. రాణి ఫోన్ స్క్రీన్ను చూస్తూ ఆగిపోయింది. లోపల సుధా అమ్మకి మందులు ఇస్తూ ఏం జరిగినా సరే మనం కలిసి ఉంటాం అని అంటుంది. బయట వరండాలో రాణి నిలబడి ఉంది. చేతిలో ఫోన్, కళ్లలో గందరగోళం. ఒక అడుగు ముందుకేస్తే ఒక దారి, వెనక్కి వేస్తే మరో దారి. ఆమె ఏవైపు నడవబోతుందో ఇంకా ఆమెకే తెలీదు. రాణి ఆ రాత్రి చాలాసేపు మేల్కొనే ఉంది. చేతిలో ఫోనున్నా చూపు మాత్రం ఖాళీగా ఉంది. పట్టణం నుంచి వచ్చిన అవకాశాలు ఒకవైపు మెరిసిపోతుంటే ఇంట్లోని నిశ్శబ్దం ఇంకోవైపు గట్టిగా మాట్లాడుతోంది. అక్క నిద్రపోకుండా అమ్మ దగ్గర కూర్చుని ఉన్న దృశ్యం మళ్లీ మళ్లీ కళ్ల ముందు నిలిచింది. తెల్లవారుజామునే రాణి నెమ్మదిగా వంటింట్లోకి వచ్చింది. సుధ అప్పటికే లేచి ఉంది. అక్కా అంది రాణి.
కొంచెం బరువైన స్వరంతో సుధ తిరిగి చూసింది. ఏమైంది చెల్లి? అంది. రాణి కాసేపు మౌనంగా నిలబడి, నేను పట్నానికి వెళ్లే అవకాశం వచ్చింది. చాలా మంచి జాబ్ అంది. సుధ ముఖంలో క్షణంపాటు ఏ భావమూ కనిపించలేదు. అది నీకు మంచిదైతే వెళ్ళాలి చెల్లి అంది. మాటల్లో ఎక్కడా స్వార్థం లేదు. ఆ మాటే రాణి మనసును పూర్తిగా కరిగించింది. అక్కా, నువ్వెప్పుడూ నీకోసమేమీ కోరుకోలేదా? అంది కళ్ళు నిండుతూ. సుధా చిరునవ్వుతో నువ్వు బాగుండడమే నా కోరిక అంది. అప్పుడు రాణి ఒక్కసారిగా అక్కను గట్టిగా కౌగిలించుకుంది. చిన్నప్పట్నుంచి ఎప్పుడూ చేయని పని అది. నేను వెళ్ళిపోతాను అక్క, కాని నిన్ను వదిలి కాదు. ఈ ఇంటిని అమ్మానాన్నని కూడా నా బాధ్యతగా చూస్తాను. నేను నేర్చుకున్నదంతా ఇప్పుడు అర్థమైంది అంది. ఆ రోజు రాణి మొదటిసారి స్వయంగా వంట చేసింది. సుధ పక్కనే నిలబడి చూస్తూ ఉండగా రాణి చేతులు ఇంకా వణికాయి. కాని మనసు మాత్రం దృఢంగా ఉంది. నేను వెళ్ళినా నువ్వు ఒంటరిగా ఉండవు అక్క అంది. కొన్ని రోజుల తర్వాత రాణి పట్టణానికి వెళ్ళింది. కాని ఈసారి అహంకారంతో కాదు. ప్రతి నెల ఇంటికి వస్తూ అమ్మ మందులు చూసుకుంటూ, నాన్న పొలం వ్యవహారాలు చూసుకుంటూ సుధకు తోడుగా నిలిచింది. ఊరికి వచ్చినప్పుడల్లా పనుల్లో చేతులు కలిపింది. ఊరివాళ్లు ఆశ్చర్యంగా చూశారు. అహంకారంగా వెళ్లిన అమ్మాయి బాధ్యతగా తిరిగొచ్చిందని. సుధ మాత్రం ఎప్పటిలాగే మౌనంగా నవ్వింది. ఆమె ప్రేమ, సహనం అవి మాటల కంటే బలమైనవని. ఇప్పుడు రాణికి అర్థమైంది. కాలం మారింది, మనుషులు మారారు. కాని ఆ ఇంట్లో ఒక విషయం మాత్రం అలాగే నిలిచిపోయింది. అక్కచెల్లెళ్ల మధ్య బంధం. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రపంచం నేర్పే చదువు మనల్ని పెద్దవాళ్లను చేస్తే, కుటుంబం నేర్పే ప్రేమ మనల్ని మంచివాళ్లను చేస్తుంది. అహంకారం కళ్లను మూసేస్తే త్యాగం మనసును తెరుస్తుంది.